తాగినాక పొట్టలమైతమేమో తప్పించుకోవచ్చేమో అనుకున్నాం, కానీ గుద్దనే వలిగింది. బారే మనకు గుడి, మనలాంటి వాళ్లకు తాగిపిస్తది, ఊగిపిస్తది, మనసుకు శాంతినిచ్చే ధర్మశాలరా మన బారు. పొయ్యిగా బారుని గుద్దదెంగదాం నడు. అరే అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం రా. ₹1,00,000 బాటిల్ ఉన్నా నో ప్రాబ్లం. బిల్లు మన ముడ్డగాడి కడతామా? వేతల్ చెప్పండి సార్, ఏం తాగుతారు? చీప్ కోటరా 90? అలే చుల్లిగా అందరికన్నా కాస్ట్లీ బాటల్ పక్కలా. అరే మొడ్డగా కాస్ట్లీ బాటల్ తాగే ఫేసారా అనేది? అలే మాక్కెలే నా తన మచ్చి పచ్చులున్నాయి చూలో. అమ్మ బాబాయ్ నీకు తిప్పు గిట్లిచ్చా, పోయి మందు పక్కలా పో. సారీ అన్న, ముఖాలు చూసి ముష్టోళ్ళు అనుకున్నా. ఇప్పుడే పోయి కాస్ట్లీ బాటల్ పట్టుకొస్తా. ఇట్లనే చేయాలరా మనం. పైసలు చూపించి ఆర్డర్ చేయాలి, గుద్దాలుగా తాగి పొట్టలై దెంగేయాలి. అరే మామా, కాస్ట్లీ బాటల్ అంటే ఏమనుకున్నా, ముడ్డ తాగినట్టే లేదు. మన చీప్ కోటరే నయం దీనికన్నా. అవురా, టేస్ట్ లేదు, లవడలేదు. అన్నా బిల్ ఎంత మీ? జస్ట్ 2 లక్షలు. ఇగో ఇస్తున్నా, తీసుకో. ఇయన్నా తీసుకో, ఇస్తున్నా. ఇయన్నా నిజంగానే ఇస్తున్నా, నిజంగానే ఇయన్నా. అరే అతుగా మనం పొట్టలం అయితలేమేంద్రా? నాకు బి అదే అర్థమైతలే. తాగింది కరెక్ట్ గా నెక్కింది కదా, మరి ఎందుకైతలేమో ఏమో. బిల్లు కట్టోర్రా అంటే నగరాలు దింగుతురేంద్రా. అది కదన్నా, ఒక్క నిమిషం. బాన్సర్స్, ఈ మొడ్డగాళ్ళు గుద్దావులుగా తగ్గి పైసలు ఇస్తలేరు. ఇదేం ట్విస్ట్ రా నాయన, పొట్టలం ఎందుకైతలేమో ఏమో. పైసలు ఇస్తారా గుద్దావాళ్ళు తెంగాలనా? అన్నా అనిగన్నా పైసలు లేవన్నా. అమ్మ బాబాయ్ ఇప్పుడు దాకా చూపించిర్రు కదరా, అవి తిప్పి కొడితే 10,000 కూడా ఉండవన్నా. బాన్సర్స్ గుద్దావాళ్ళ కట్టుర్రి. రే 6 months దాకా మీరు ఈ బార్లోనే పని చేయాలి, బయటికి పోనీయా పోలేరు కూడా. బాబా ఎంత ట్రై చేసినా సుల్లిగాళ్ళు దొక్కుతలేరు బాబా. బొంబోరో జంబో, జంబోరో బొంబో. అయితే నేనేం చేయాలి రా సుల్లిగా? వాళ్ళు చక్కగా అయితేనే మీకు మందిచ్చేది, లేకపోతే నా మొడ్డ బియ్యో. నీ మొడ్డ మాకెందుకు బాబా, మా మొడ్డ మా తానుంది. ఎక్కువ మాట్లాడకురా బడవే, శాపమిచ్చి వడదెంగుతా. వద్దు బాబా, పోయాలని వెతుకుతాం. అరే హౌలే, మనం మళ్ళా పొట్టోలమైనాంరా. అవురా, ఈసారి తాగినప్పుడు కాదు, తాగింది దిగినంగా అయినాం. ముడ్డ ఏదైతే ఫస్ట్ తప్పించుకుందాం నడు. బాన్ సార్, వాళ్ళు లోపల పనిచేస్తుర్రా? చేస్తుర్రా, ఇప్పుడే చూసినా. వాళ్ళు బయటికి వస్తే గుద్ద చీరేస్తా. అగో గుద్ద చీరేస్తాడంట. ఇప్పుడు మా అత కూడా వీకలేవరా లంజోడక. బాన్ సార్ చెప్పన్నా, మళ్ళేమన్నా చేసిర్రా? చెయ్యనికి వాళ్ళు ఉండాలి కదరా చ్యోతి. అట్టెట్లా తప్పించుకురన్నా, బయటి వనికి వేరే దారి గిట్ల లేదు. మా అక్కడే నీకు ఉండి కాపలాగాయరా అంటే మొండ ఎక్కుతావా? అన్నా నేను వచ్చా కూడా పోకుండా కాపలా కాసిన అన్నా. అయితే మాయమైపోయారంటావా రసుల్లిగా? చలో లేటుగా పొట్టోలమైనా ఆంతో మాత్రం తప్పించుకున్నాం, అదే సాల్. అరే మనం పొద్దున్న నార్మల్ అవుతాం కదా, పక్కా అవుతాం బే, లేకపోతే మొడ్డ ఉడుస్తాం. అరే సుల్లిగా జల్దీ జల్దీ అలా గుర్తుపట్టరా, లేకపోతే జోసఫ్ గాని గుద్దవాళ్ళ నా కోరిక ఎప్పటికీ తీరదు. అరే మా అక్కడే నీ పగ కోసం నేను మొడ్డ గుడివాళ్ళనా? అని కొట్టాలంటే పోయి జిమ్ చేయి, బాడీ పెంచు, ఆ తర్వాత గుద్దవాళ్ళ కొట్టు, కానీ నాకు గుద్దలదాం జేక్. హలో, అరే అతుగా నార్మల్ అయినావా? అయినారా మరి నువ్వు? నేను గిట్లయినా. అంటే మనం రోజు చీకటి పడంగానే పొట్టలం అవుతున్నాం, పొద్దుగాల సూర్యుడు రాగానే నార్మల్ అవుతున్నాం. అవురా కరెక్టే. మనం ఎంత తాగినా సాయంత్రం దాకా పొట్టలం కాలే. అంటే తాగుడికి లిల్లిపుట్ అవ్వడానికి సంబంధం లేదైతే, మొడ్డవి లేదు. మజ్జారే మజ్జ, మనం దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకుందాం రా. ఎట్లా బే? అడ్డగాడికి రా చెప్తా. చెప్పురా అతుగా, నీ ప్లాన్ ఏంది? మనం చీకటి పడంగానే పొట్టలం అవుతున్నాం కాబట్టి ఫస్ట్ ఒక జ్యువెలరీ షాప్ లో పోయి లూటీ చేద్దాం. చిన్న చిన్న ఐటమ్స్ లైక్ ఉంగరము, ముక్కు పుల్ల లాంటివి దెంగిపోదాం. ఇక మనల్ని ఏమొడ్డగాడు ఆపలేడు. చలో సూర్యుడు అస్తమించుడు, మనం పొట్టలమైనాం. ఇక పోయి దెంగిపోడే. దెంగిపోయినాక ఇంటికి ఎట్లా తీసుకోదాం రా? ఆడ చూడు ఛార్జింగ్ కార్లు సెట్ చేసిన, అవి తోలి ఇంటికి పోవచ్చు. ముద్దవి వచ్చలేదు. అరే పిత్తు బాడుకో, నీ సైజ్ కంటే పెద్దది దెంగిపోకబే, తీసుకోపోనీకి రాదు. చలో ఇక దెంగిపోయిన సామాన్లు కార్లేసుకొని తీసుకోదాం. అరే అటుగా నాకు ఒక డౌట్, మనం సీసీ కెమెరాలో పడితే మన సైజ్ కి ఆ కెమెరాలో మొడ్డబివ్వడం, వాళ్ళెంత దోలాడినా ఏం చేసినా మనం మాత్రం కనిపించం. ఇక ఎవరు దెంగిపోరని తెలుసుకొని వాళ్ళు నెత్తి గొక్కోవాలి. ఇక లేపేలా దెంగిపోదాంలా, డైమండ్ షాప్ లా.
అరే అతుగా మనకు బంగారం అమ్మిన పైసలు వచ్చినాయి కదా, ఏం చేద్దాంరా దాంతోని? పోయి లపాకిలను దెంగుదాం. నేనైతే 4 లపాకిలను దెంగుతా. చూసిరా రే, లిల్లీపుట్ అయ్యే టైంలో కూడా దెంగినావనుకో, అప్పుడు నీ సుల్లే కాదు మొత్తం నువ్వే లోపలికి పోతావు. అమ్మో బాయిలో వాళ్తే నాకు ఈత లాదు. నడ్రా ఇలా డైమండ్స్ దెంగిపోదాం. ముద్దవి వచ్చలేదు. అరే పిత్తు బాడుకో, నీకెన్నిసార్లు చెప్పాలి బే, నీకంటే పెద్ద సైజు దెంగిపోకరా అని. చిన్న డ్రెస్ లేవు. అరే అతుగా రోజు సాయంత్రం దెంగిపోడు, నెక్స్ట్ డే దాన్ని అమ్మ దెంగుడు, మజా వస్తుందిరా. మనం ఎవరు తొక్కినామో ఏమో గాని లిల్లీపుట్ మనకు ఒక వరంలా మారింది. ఇయాల ఎలిగిపోదాంలా. కరెక్ట్ గా చీకటి పడే ముందు పెద్ద 5 స్టార్ హోటల్ కి పోయి గుద్దవాల్గా తిని తాగి గాయపైపోదాం. వెయిటర్, చూడ్నికి బిచ్చపోలు లెక్కున్నారు, లోపలికి ఎట్లా వచ్చిర్రా? అరే మా ఇక్కడే ఎవరినట్టున్నారా బిచ్చపోడని. ఇటుపోయి తీసుకో, సర్వీసి పోయేటప్పుడు మళ్ళా ఇస్తా. సారీ అన్న, ముఖం చూసి మోసపోయినా. పోయి అందరికన్నా కాస్ట్లీ మందు, కాస్ట్లీ బిర్యానీ పట్టుకరా. అరే మన మొహంలో మరీ అంత చీప్ గా ఉంటాయారా? చూసినా ప్రతి ఓడు బిచ్చపోడు అమ్ముతుడు. పోనీబే ఫీల్ గాకు, పోయేటప్పుడు చుక్కలు చూపిద్దాం. A few moments later. అరే వెయిటర్, ఇంకా మందు పట్టుకరారా. తిడుతున్నారేం సార్? నీ కంట్లో ముడ్డ పెట్టుకున్నావారా? లే పెట్టుకోలే సార్. పెట్టుకోకపోతే మా ఫేస్ లో చూసి బిచ్చపోలంటావు. సారీ సార్ మళ్ళా అన్నా. నీ సారీ తీసి నీ గుద్దలో పెట్టుకో. అందరు ఇంటారు సార్, తిట్టకురు, ఇజ్జత్ పోతుంది. నీకేమన్నా అదర ఇజ్జత్ మాకు లేదా? అందరి ముందు మమ్మల్ని బిచ్చపోలంటే మా ఇజ్జత్ పోలే? సరే సార్, మీరు బిచ్చపోలు కాదు గొప్పోళ్ళు, ఓకేనా? ఏయ్ నా మొడ్డబి ఒప్పుకోను నేను. సార్ లొల్లి చేయకుండా పైసలు ఇచ్చి వండి సార్. మేం తాగిన పైసలు, తిన్న పైసలు, మొడ్డ బియ్యం ఏం వీక్కుంటావో వీక్కో. పైసలు లేకపోతే మీ గుద్ద చీరేస్తాం సార్. పిల్రా, ఏ మొడ్డగడొచ్చి చీరుతాడో చూస్తాం. స్టాఫ్, ఇల్లు బిల్లు కట్టారంట, ఇలా గుద్ద వలగొట్టుర్రి. చలో మాకు పోయే టైం అయింది, బాయ్. అట్టెట్లా బాయ్, ఏం తమాషాలు దింగుతుర్రా? మీరు బిల్లు కట్టేదాకా మిమ్మల్ని ఇంటికెళ్ళి ఓనియా. 3, 2, 1 బూమ్. అమ్మ బాబాయ్, అరే ఇల్లేంది, నిజంగానే గాయపోయారు. లంజోడుక, మమ్మల్ని బికారిగాలంటావు. ఇప్పుడు మా బిల్లు కూడా నువ్వే కట్టుకోరా సుల్లిగా. ఈ విషయం వెంటనే బాస్ కి చెప్పాలే. వద్దన్నో, ఇట్లా దయ్యాలు చెప్పిన హోటల్ కి తినిపోతారని తెలిస్తే గిరాకులు రారు, హోటల్ బంద్ అవుతుంది.